మానవునటువంటి సంశయాలన్నింటినీ తీసివేసి నీ యొక్క రక్త ప్రోక్షంతో మమ్మల్ని నింపి నిండైనటువంటి నీకు ఉపయోగపడేటువంటి నా పాత్రగా మమ్మల్ని ఉండగల మీ సహాయం దయచేయమని కోరుకునిస్తున్నాను. చదవని లేఖన భాగం దీవించండి, ఆశ్రదించండి. నాకు మాకు అక్కడ కొద్ది దాన్ని విరిచి పంచి నన్ను యోగ్యమైనటువంటి నీ యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందండి సహాయం తెచ్చమని, నన్ను నీ యొక్క పర్లోక సింహాసనాన్ని నువ్వే దిగి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని సందేపచేయమని, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి విధమైన అంతకాల చేతి ప్రభావాన్ని వేసుక్రీస్తున్నామని బంధిస్తూ వారిని దూరపరిచి నీ నామని మహిమపరచమని కోరుకుంటూ సమస్త కీడును మమ్మల్ని తప్పించి నీ మహిమలో మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ మిగిలిన సమయాన్ని పదవిగా అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షణ నామంలో మా ప్రభువును ప్రార్థించి పెడుతున్నాడు మా తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభు యొక్క బలలో ఏకీపించే ముందు మన యొక్క జీవితాలలో మనం ఏమి కలిగి ఉన్నాం, ఏ విధంగా జీవిస్తూ రాగలుగుతున్నాం, ఇది దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క ఉద్దేశము. అందుకనే ఆనాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క నియమాన్ని నిర్ణయిస్తూ రాగతొచ్చినారు. వారము వెంబడి వారము ఆయన పరిశుద్ధ రక్తంలో, పరిశుద్ధ శరీరక్తాల్లో ఏకీపించేటువంటి మనము మన జీవితాలను పరీక్షించుకొని పరిశీలించుకొని మనదైనటువంటి పాతైనటువంటి స్థితిని మనం తీసివేసి యోగ్యమైనటువంటి రీతిలో ఆయన బలలో ఏకీపించాలని ప్రభు ఆశపడుతూ వస్తున్నారు. ఎందుకంటే మానవులు కనుక మన జీవితాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించే వరకు ఉంటాం కనుక వాటన్నిటి నుండి తప్పించబడి యోగ్యమైనటువంటి ఆయనకు బలలో చేవేసే ముందు మనం వారమంతట్లో కూడా మనము దేవునికి ఎట్లాగుంటూ వస్తున్నాం, ఎలా జీవిస్తూ వస్తున్నాం. 26వ సంవత్సరము మొదటి మాసం మన మీద వెళ్ళింది. 2వ మాసంలో కూడా దేవుని యొక్క కృప మన మీద ఉన్నది కనుక ఎప్పటికప్పుడు ఏ విషయంలో అయినా సరే మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకొని యోగ్యమైనటువంటి రీతిలో బలలో ఏకీపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే వారం వెంబడి వారము మనకి యొక్క బలను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇందాక మనం చదివినటువంటి భాగం అదే. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 వచ్చినాం. ఏమన్నాడు? కాబట్టి మీరు దాంట్లో దాన్ని పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాల. అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే ఎవరు మనల్ని బయట వాళ్ళు ఎవరు పరీక్షించరు, ప్రక్క వాళ్ళు ఎవరు పరీక్షించరు. ఎందుకంటే మన స్థితి, మన యొక్క బ్రతుకు మనకు తెలుసు కనుక మనల్ని మనము పరిశీలించుకోవాలా. అందుకనే పరిశీలించుకొని అయోగ్యమైన రీతిలో ఆ బలలో ఏకీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడ విలాప వాక్యాల్లో విలాప గ్రంథకర్త రాస్తున్నాడు ఇర్మియా మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు, 43వ అధ్యాయం 40 వచనంలో అంటున్నాడు, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము, ఆకాశమందున దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందాము. ఎందుచేతనంటే మన యొక్క స్థితి 42వ వచనం అంటున్నాడు, ఏంటి? మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము. చాలు. ఎందుకంటే మన యొక్క స్థితి ఎన్నిసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నప్పటికీ, ఎన్నిసార్లు మనం చూసినప్పటికీ, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం మనం చూసినట్లయితే అనేక సార్లు ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. అనేక సార్లు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను వారు మర్చిపోయిన వారు ఉన్నారు. అనేక సార్లు దేవుని యొక్క కార్యాలను వారు ఎరగలేని వారు కనబడుతున్నారు. అనేక సార్లు దేవుని యొక్క ఔన్నత్యాన్ని లేక దాని కార్యాలను ఏమిటనేది వారు చూడలేని వారుగా కనబడుతున్నారు వస్తున్నారు. ఇంటికి వెళ్ళిన మీరు ఒకసారి 78వ అధ్యాయం కీర్తన గ్రంథం చదువుకుంటే ఇశ్రాయేలు ఎన్నిసార్లు తప్పారో దాంట్లో మనకి ఇంచుమించు 10-15 సార్లు ఆ మాట కనబడుతున్నా వస్తుంది. వీరు నేను చేసిన ఆశ్చర్యకార్యాలన్నింటినీ మర్చిపోయారు. మరల దేవుడి బాధ్యతకు వచ్చి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయినప్పటికీ మరలా కింద అంటాడు, మరన్నా దేవుడు చేసినట్టు ఆశ్చర్యకార్యాలను వారు మరచి లేక వారు తృణీకరించి వారు దేవుణ్ణి ఎరగినట్టు వారై ఎన్నిసార్లు ఆ సంఘటన చూసినప్పుడు మనం చాలా బాధాకరమైనటువంటి. ఎందుకంటే ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు నుండి అప్పించినప్పుడు అనేక సార్లు ఎన్నో రకాలుగా వారిని క్షేమకరమైనటువంటి రీతిలో నడిపించిన వాడుగా కనబడుతులేక వస్తున్నారు. అయినప్పటికీ వారు అనేక సార్లు ఆయన్ని ఆయాస పెట్టారు, దుఃఖపరిచారు, గాయపరిచారు.
అనేక సార్లు ఆయన తృణీకరించారు, ఆయన అనరాని మాటలు అంటూ అక్కడికి వచ్చినారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ విషయమై నా విషయమై ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు ఎంతో ఉన్నతమైనవి. అందుకంటాడు ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం అంటాడు మాట ఏమని, మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు ఏంటంట క్షేమకరమైనవే కానీ, చదవండి ఒకసారి ఆ మాట, సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. అంటే దేవుని యొక్క సంగతులు, ఆయన యొక్క ఉద్దేశములు మన పట్ల ఎంతో ఉన్నతమైనవిగా కనబడుతున్నాయి, సమాధానకరమైనవే. అవి మనల్ని హానిపరిచేవి కావు, దుఃఖపరిచేవి కావు, బాధపరిచేవి కావు, మనల్ని ఏమాత్రం త్రోసివేసేవి కావు. కానీ మనం మాత్రము ఏం చేస్తున్నాము, ఎల్లప్పుడూ మనము తిరుగుబాటు చేయవారమును ద్రోహులముగా దేవునికి కనబడేవారంగా కనబడుతున్నాం. అందుకు నేను 40వ వచనంలో అంటున్నాడు ఆయన, మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనం యెహోవా తట్టు తిరుగుదాము. ఎందుకంటే మనము దేవునికి ఎట్లాగుంటున్నాం, మనము దేవుని కొరకై ఎట్లా బ్రతకగలుగుతూ వస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాన్ని ఎట్లాగుంటూ వస్తుంది, దేవుని యొక్క కృపలో మనం ఎట్లా బ్రతకగలుగుతూ వస్తున్నాం అంటూ మనం చూస్తున్నాం. అంటున్నాడు ఇక్కడ రెండవదిగా, ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయంలోను మన చేతులను ఎత్తుకుందాము. అంటే ఎంతో వినయముతో గ్రంథకర్త దాన్ని ఎంతగానో రాస్తే, ఆకాశం ఉన్నటువంటి దేవుని తట్టు మన హృదయాలను మన చేతులను ఎత్తి ఆయన వేడుకునే వారంగా ఉంటారు. ఎందుకంటే మనము ఎట్లాంటి వారమంట, తిరుగుబాటుదారులము, ద్రోహులము, ఏనాడు ఆయనకు లోబడినటువంటి వారం కాము. అందుకని కీర్తనకారులు అంటాడు ఒకసారి ఒక మాట చూడండి, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనంలో మాట అంటాడు అక్కడ, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో పవిత్రమైనది. కనుక నా యొక్క జీవితాలలో ఆయన కొరకై మనం ఎట్లాగుంటున్నాం, ఆయన కొరకై మనము ఎటువంటి జీవితాన్ని మనం కలిగే వారంగా ఉంటున్నాం అనేది కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బలలో ఏకీభించాలని ఆశపడుతున్నాం. మన హృదయము దేవుని తట్టు తిరుగుతుందా, లేక లోకం వైపు ఉంటున్నామా, మనము దేవునికి అనుకూలంగా ఉంటున్నామా, లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి అడుగుజాడలో మనం నడిచేవారు ఉంటున్నామా అనేది మనం చూసుకుందాం. అందుకని తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన తిమోతి, పేతురు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మాట అంటాడు చూడండి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనను వీడిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యాజమానుడు వాడుకొను అర్హమై పాత్ర సత్కారమునకు సిద్ధపరిచి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. అంటే ఈనాడు ఒక మాట ఇక్కడ, దేవునికి అర్హమైన పాత్ర అంటే దేవునికి ఘనమైన పాత్ర, లేక దేవునికి అర్హమైన పాత్ర, దేవునికి అనర్హమైనటువంటి పాత్ర, రెండు పాత్రలు మన మధ్య ఉంటున్నాయి. అందుకనే పైన అంటున్నాడు, పైన ఒక మాట చూసినట్లయితే 20వ వచనం అంటున్నాడు ఏమని, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. అంటే ఈనాడు బలలో ఏకీవించేటువంటి నీవు నేను, బలలో చేయవలసినటువంటి నీవు నేను, నీ యొక్క బ్రతుకు నా యొక్క బ్రతుకు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో కనబడుతురాగలుగుతూ వస్తున్నాం అంటే ఘనమైన వారిగా ఉంటున్నామా, ఘనహీనమైన వారిగా ఉంటున్నామా. ఘనహీనమైనటువంటి ఏంటంటే కింద చెప్తున్నాడు 22 నుండి మీరు 26 వరకు చూసినట్లయితే అవన్నిటినీ మనము దేవుని కొరకై నిషేధించబడినటువంటి వారంగా కనబడుతురాగలగాల.
ఏంటి? యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానం వెంటాడము, నేర్పు లేని మూడులు విపత్కారము జగను పుట్టించి వారి ఎల్ల ఎరిగి అట్టి వారిని విసర్జించము. సత్యం విషయమే అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ వారిని ఎదురాడు వారి మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చెప్పిన వారిని చెరపట్టి వీరు వారిని ఇరిలో నుండి తప్పించుకొని మేలు కొనుదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికమును శిక్షించు జగడమాడక అందరి ఇళ్ళ సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించేవాడిగాను ఉండవలను. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమని? సాతాను ఎదురాడు వారి మనసుకు దయచేయను. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా ఉంటే దేవుడు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో వారిని అట్టి మనసుని వారు దయచేసేవాడిగా ఉంటాడు. కానీ సాతాను తన ఇష్టం చెప్పిన చెరబట్టిన వారిని వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనిదురేమోనని ప్రభుదాసుడు అట్టి వారిని ఏం చేయాలంట? సాత్వికంతోను. అంటే ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉంటున్నాం, ఏ విధమైనటువంటి అనుభవాల్లో మనం వారుగా ఉంటూ రాగలుగుతూ వస్తున్నాం, ఎటువంటి అనుభవాలను మనం కలిగిన వారుగా రాగలుగుతూ వస్తున్నాం. అంటే ఘనమైనటువంటి పాత్రగా ఉంటున్నామా, ఘనహీనమైనటువంటి అంటే దేవునికి యోగ్యమైనటువంటి పాత్రగా ఉంటున్నామా, దేవునికి యోగ్యత లేనటువంటి వారుగా ఉంటున్నామా, యోగ్యత లేని పాత్రలుగా ఉంటున్నామా? రెండు పాత్రలు. కనుక నీ యొక్క జీవితము ప్రభు యొక్క బలలో ఏకీవించే ముందు ఎటువంటి పాత్రతో నింపబడినటువంటి వారమై, ఎటువంటి పాత్రతో మనం నిలబడగలిగిన వారమై ఆయన యొక్క బల యుద్ధకు లేక శరీరక్తాల యుద్ధకు వెళ్ళాలని ఆశపడుతూ రాకపోతే వస్తున్నాం. ఎందుకంటే మనం చూసినాం యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ యేసు విందులకు పిలువబడినప్పుడు అక్కడ ఎన్ని రాతి బాణలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? 6 రాతి బాణలు ఉన్నాయి. 6 అనేది మానవ సంఖ్యకు సాదృశ్యం. అంటే ఇదివరకు ఒకసారి చెప్పిన గుర్తు నాకు, అది మరి చెప్పని లేదో మీరు నాకు తెలీదు. 6 అనేది మనుషుని యొక్క సాదృశ్యానికి కనబడుతున్నాయి. కానీ అవి మొదట విందు ప్రధాని యొద్దకు తీసుకున్నప్పుడు ఈ ద్రాక్షరసం నింపడి తీసుకెళ్ళిన తర్వాత అవి మధురంగా ఉన్నాయి, తాగినారు, బాగానే ఉంది. అయితే ఆ ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ వెండ్లి విందులకు ఆమె తల్లి యేసు ప్రభు యొక్క తల్లి మరియయు, ఆ మరియతో పాటు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారిని కూడా విందులకు పిలిచారు. ఆ విందుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు మరియ వచ్చి అంటుంది, అయ్యా యేసు, ఎందుకంటే ఆమె ఆ యొక్క కుమారుని యొక్క లక్షణములను ఎరగలిగిన వారిగా కనబడుతుంది. ఈ నా కుమారుడు ఏదైనా చేయగలడు అనేది ఆమె ఆలోచించింది. అందుకని అక్కడికి వెళ్ళంటుంది, అయ్యా యేసు, ఇక్కడ ఈ ద్రాక్షరసం అయిపోయింది, దయచేసి ఏదైనా చెయ్యంటే. అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. అంత అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. చెప్పాడు కదా తండ్రికి, చెప్పిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఆయన శిష్యులను పిలిచి ఆమె ఒక మాట అంటుంది, ఏమని? ఆయన మీతో చెప్పినది చేయండి అంతే. ఆయన మీకు ఏమైతే చెప్తారో చేయండి అంటే ఆ నమ్మకము అంటే దేవుని ఏంది విశ్వాసం ఉంచినటువంటి ఆ యొక్క నమ్మకంతో ఆమె ఆ మాట చెప్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయబడ్డాయి? 6 రాతి బాణలు ఉన్నాయి. అవి శుద్ధీకరించబడిన తరువాత వాటిలో ఆ నీళ్లు అంచిన మట్టుకు నింపమన్నాడు. ఏం చేయబడాలి? అది ఏం చేయబడాలి? ముందు పాత్రలు ఏం చేయబడాలా? శుద్ధీకరించబడాలా. ఈనాడు నువ్వు ఘనమైన పాత్రగా ఉండబడాలంటే నీ జీవితంలో నువ్వు శుద్ధీకరించబడాలా. నీ మలినం నుండి, నీ యొక్క శాపం నుండి, నీ యొక్క దుష్టత్వం నుండి, నీ కళ్ళ నుండి సమస్త అవిశ్వాసం అంతటి నుండి నువ్వు కడగబడేటువంటి వాడవై ఈ శుద్ధమైనటువంటి లేక ప్రత్యేకించబడినటువంటి ఆ రాతి బాణవలని ఉన్నట్లయితే ఆయన నిన్ను నింపినప్పుడు అది ఎంతో సంపూర్ణంగా కనబడుతుంది, ఎంతో మహిమకలుగా కనబడుతుంది. అంటే ముందు త్రాగినటువంటి ఆ ద్రాక్షారసము కంటే కూడా ఎంతో విలువైనదిగా కనబడుతుంది. ఘనమైనటువంటి పాత్ర అది. అంతకుముందు మరి అదే పాత్రలో వాడరు కదా, మరి ఆ పాత్రలో ఏమైంది? ఆ పాత్రలో రుచి ఏమైంది? ఆ పాత్రలో ఆ కార్యం ఏమైంది? కారణం ఏమిటంటే యేసు యొక్క కార్యములు. ఈనాడు నీవు నేను కూడా దేవుని చేత రక్షించబడ్డామని చెప్పబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరైనప్పటికీ, ఏమైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా దేవునికి ఏ విధంగా జీవిస్తూ రాగలుగుతూ వస్తున్నావు?
ఘనమైన వాడిగా ఉంటున్నావా? ఘనమైన వాడిగా ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు వేరు, ఘనహీనంగా ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు వేరు. ముందుగా మనం చూసినట్లయితే ఘనహీనమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో ఏమైనా ఉన్నవేమంటే దేవుని మహిమపరచినటువంటి అనుభవాలు, దేవునికి ఇష్టము కానిటువంటి జీవితము నీలో ఏముందో ఒకసారి చూద్దాం. అవి చూసిన తర్వాత అట్టి స్థితి నుండి దేవుడు ఘనమైనటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకొని రాబడుతూ వచ్చినాడు. కనుక నా ఘనమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకొని, అందుకనే మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఎవరు కూడా మిమ్మల్ని పరీక్షించేవారు కాదు. నీ యొక్క పరిశీలనతో నీ యొక్క స్వయ పరిశీలనలో నువ్వు చేసుకొని దేవునికి ఇష్టడిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా కనబడుతురాగలదు వస్తున్నాడు. దేవునికి ఇష్టం లేనటువంటి ఘనహీనమైనటువంటి కార్యాలు మొదటి చూసినట్లయితే చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం. నేను త్వరగా ముగిస్తాను, మీరు త్వరగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. వారు దేవుని భయము లేదు అమ్మా, కలిసి ఉండరని ఎరుగుదుము. దేవుడు రక్షించినాడు, దేవుడు విమోచించినాడు, దేవుడు నిన్ను ఎంతగానో ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడినాడు. కానీ వారిలో ఏమి లేదు, దేవుని భయము ఏ విషయంలో కూడా కనబడట్లేదు. అనగా దేవునికి భయపడేటువంటి వారు కారు, దేవుని మాట వినేటువంటి వారు కారు, దేవునికి లోపడేటువంటి జ్ఞానం లేదు. ఈనాడు రక్షించబడ్డామన్నటువంటి ఆ ఒక్క కారణంతో దేవుని యొక్క బలలో చేయడానికి మనం తాహతపడే వారంగా కనబడుతున్నాం, త్వరపడే వారంగా కనబడుతున్నాం, తొందరపడే వారంగా కనబడుతున్నాం. కానీ యొక్క నా యొక్క జీవితంలో దేవుడు అట్టి స్థితిని కోరుకునేవాడు కాడు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క భయము, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి అనుభవాలు నీ యొక్క జీవితంలో కనబడలేనివిగా కనబడుతున్నాయి. లేక దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు నువ్వు చేసేవాడిగా ఉంటున్నావేమో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఘనమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి మొదటి లక్షణం, ఘనహీనమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే దేవునికి భయపడేటువంటి వారు కాదు, దేవునికి ఎదురాడేటటువంటి జనము, దేవుణ్ణి ఎదిరించేటువంటి వారు, దేవునికి లోబడలేనటువంటి వారు, దేవునికి అవిధేయత చూపినటువంటి వారు, దేవునికి ఏమాత్రమును నమ్రత లేక నమ్మదైనటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా కనబడుతున్నా వస్తున్నారు. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో, నీ యొక్క నా యొక్క బ్రతుకులలో అటువంటి అనుభవం కానీ, అటువంటి పరిస్థితులు కానీ, అటువంటి స్థితి కానీ ఏదైనా ఒకవేళ కలిగి ఉన్నామేమో. కానీ ఘనమైనటువంటి పాత్రలో ఉండేటువంటి లక్షణము చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనదైతే అమ్మా చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకోవాలా. నీ జీవితంలో ఏదైతే చెడు లేక దేవుడు వద్దన్నాడు అనగా అది ఎప్పుడు ఉంటుంది? అది దేవునికి నువ్వు భయపడినప్పుడు, దేవునికి నువ్వు విధేయత చూపినప్పుడు, దేవునికి నువ్వు లోబడినప్పుడు, దేవుని మాట నీవు విన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు, నీవు ఆయన మాటకు లోబడినట్లయితే చెడ్డది నీలో ఏది ఉన్నప్పటికీ కూడా దానిని నీవు తొలగించుకొని ఎవరిని ఎత్తుకోవాలా? నీ దేవుడని యెహోవాను నీవు ఎత్తుకొని వెళ్ళాది చేసుకున్నాము. 4 అధ్యాయాలు చెప్తున్నామని నీది యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదములు లేక దీవెనలు నీకు కావాలంటే నీవు దేవునికి విధేయుడు, దేవుని యొక్క మాట ధర్మశాస్త్రం నమ్ముకొని ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ అన్నింటినీ నువ్వు గాయకొనొచ్చు, నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చినట్లయితే కనుక దేవుణ్ణి హత్తుకొని జీవించిన ఎడల 28:4 ద్వితీయోపదేశ ఖండంలో అని చెప్తున్నా వస్తుంటాడు. ఇంటికి చదువుకున్నప్పుడు అన్నీ చెప్పడం సమయం కాదు. కనుక ఎప్పుడైతే దేవుని హత్తుకొని జీవిస్తారో
వారు ఘనమైన వారుగా ఉంటారు. ఒకవేళ ఇటువంటి అనుభవం నీలో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకో. ఇటువంటి అనుభవం నువ్వు జీవిస్తున్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. ఇటువంటి అనుభవం ద్వారా నీ యొక్క దేవుని యొక్క కార్యాలను నెరవేరుస్తున్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. దేవునికి భయపడేవాడిగా ఉన్నావా లేక దేవునికి భయపడిన వాడిగా చూస్తున్నావా? దేవునికి భయపడేవాడు అయితే నీలో ఉన్నటువంటి చెడునంతటిని తొలగించుకొని, అనగా నీలో ఉన్నటువంటి మొట్టంతటిని తుడిచివేసి, నీలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని తుడిచివేసి, నీలో ఉన్నటువంటి సమస్త కల్మషంను తీసివేసి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం చూస్తున్నాం. హిజ్కియా విషయంలో అతని పితరుడైనటువంటి దావీదు శరీరాంతటి ప్రకారం అతను జీవించిన వాడై ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ బయలు దేవతల బలిపీఠములను లేక దేవతాస్తంభములను అన్నిటిని పడగొట్టి ఇశ్రాయేలీయులను మేల్కొల్పి వారందరూ దేవుని యొక్క సన్నిధికి రాకముందే వేకువజామునే లేచి ఆ యాజకులందరూ సమకూర్చుకొని దేవుని మందిరంలో పోయినవాడుగా కనబడుతున్నాగా వస్తున్నాడు. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో దేవుని యొక్క భయమును మనం లేని వారుగా కనబడుతున్నాం. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపడ్డ వారుగా కనబడుతున్నాం. మనం ఏ సమయానికి వెళ్ళినా పర్లేదండి, ఎలా ఉన్నా పర్లేదండి, ఎలా జీవించినా పర్లేదండి, కాకపోతే మేము సంఘంలో ఉన్నామా లేదా మాత్రమే కావాలండి. ఒకవేళ అటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే కనుక జగత ప్రియ సోదరుడా, దేవునికి అర్హమైన పాత్రగా నువ్వు ఒకవేళ లేకపోతే దేవుడిని తుడిచిపెట్టేవాడుగా కనబడుతున్నాగా చూస్తుంటాడు. దేవుని యొక్క భయము వారిలో ఏమాత్రమునూ లేక యోనా చేసిన పని అదే. దేవునికి భయపడేవాడిని అంటున్నాడు పైకొచ్చి, అయ్యా భూమి ఆకాశము సృజించిన యెహోవా, భూమి ఆకాశం సృజించిన దేవుడని యెహోవా దేవుని యొక్క సేవకుడను. పేరు గొప్పదే, బాగా చెప్పుకుంటున్నాడు, మంచిదే. కానీ తన జీవితంలో చేసిందండి దేవుడు చేయమన్న పనిని మానివేసి ఆ చెట్టు దానిని కొరకై ప్రాకులాడేవాడుగా కనబడుతున్నాగా చూస్తున్నాడు. ఆ నయోమి చేసినటువంటి పని కూడా అదే కనబడుతుంది. ఆ బెత్లెహేమును విడిచి ఆ యొక్క మోయాబు దేశానికి ఆమె వెళ్ళినదిగా కనబడుతున్నాగా వస్తుంది. కారణం ఎందుకు? దేవుని విడిచి రావాలని ఆ పని ఏముంది అనగా దేవుని యొక్క సన్నిధిలో సంతోషం లేదనుకుంది, దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది లేదనుకుంది. ఎక్కడ ఇంక శ్రమలే, బాధలే, ఇరుకులే, ఇబ్బందులే, శోధనలే ఇవేనా జీవితానికి అనుకుంటే దేవుని యొక్క సన్నిధిలో కొనసాగిపోతుంది అనుకుందేమో. అందుకనే మోయాబు వెళ్ళింది. మోయాబు వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా? తనకు కలిగినదంతా కూడా నష్టపోయింది, తనకు కలిగినదంతా కూడా కోల్పోయింది, రిక్తురాలుగా నిలబడింది, ఒక్కదిగానే ఉంది. ముందు వెళ్ళినప్పుడు నలుగురు వెళ్ళారు కానీ ఇప్పుడు ఒంటరిదైపోయింది. మళ్ళీ పైగా ఏముంటుంది? దేవుడు నన్ను రిక్తురాలు చేశాడు. మళ్ళీ దేవుని మీద నిందన భయం లేనిది. ఈనాడు నీవు నేను కూడా అదే అంటున్నాం. దేవుని యొక్క భయం లేక దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి దేవుని యొక్క సన్నిధిలో విరయభక్తులతో జీవించినటువంటి నీవు నేను కూడా అనేక సార్లు దేవుని తృణీకరించిన వారుగా కనబడుతున్నాగా వస్తున్నాం. ప్రియ సోదరుడ సోదరి, ఏ స్థితిలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు? మంచి దానిని అవలంబించినట్లయితే చెడ్డదాన్ని నువ్వు తిడిచివేసుకొని ఎవరిని ఎత్తుకోవాలా? మోయాబిరాలు, అన్యదేశస్తురాలు. దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి ఆమె, ఎట్లా ఉంటాడో తెలియనటువంటి ఆమె ఆమంటుంది, అయ్యో అత్త నువ్వేమైనా చెప్పు, ఏదైనా చెయ్యి, ఎలాగైనా ఉండు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వేం తింటావో నేను అదే తింటాను, నువ్వేం తాగుతావో నేను అదే తాగుతాను అని హత్తుకొని జీవించింది. ఎవరు? రూతు. అందుకే ఆశీర్వదించబడింది. అందుకనే ఆమె వంశం నుండి యేసుక్రీస్తు ఉద్భవించిన వాడుగా కనబడుతున్నాగా వస్తున్నాడు. వార్ప దొంగతనంగా లేక నటన చేస్తూ హత్తుకొని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏ ప్రయోజనం లేదు, మళ్ళీ కనబడలేదు ఆమె. బైబిల్లో మళ్ళీ ఎక్కడ కూడా ఆమె గురించి చెప్పలేదు. కానీ రూతు విషయమై ఈనాడు నీ యొక్క జీవితంలో దేవునికి అర్హమైన పాత్ర అంటే ఏంటి? దేవుని భయపడుతున్నావా? దేవుడు ఉన్నాడని చూస్తున్నావా? దేవుడు నా కార్యాలన్నీ చూస్తున్నాడు, ఆయన ఉన్నాడు అని ఎరిగిన వాడు అయితే
కీర్తనకారుడేమని, నేను అగాధములకు పోయినను, సముద్ర అగాధంలో పోయినను, నీవు అక్కడ ఉన్నావు, నన్ను చూస్తున్నావు, అది నేను ఎరుగుతున్నయ్యా. నిన్ను దాటి నేను ఎక్కడికి పోగలను? మనం అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు, నేనేం చేసినా పర్లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని ఒకవేళ నేను జీవిస్తున్నావేమో, దేవునికి అర్హమైన పాత్రగా లేకుండా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి అనుభవం ఒకవేళ నేను జీవిస్తున్నావేమో. ఒకవేళ ఒకసారి బలేదుకుల ముందు పరీక్షించుకుందాం. ప్రభువా నిజమే, 2020 సంవత్సరం అనుకున్నాను అంతా అయిపోయింది, 2021 సంవత్సరం అనుకున్నాను మొదటి మాసం అంతా అయిపోయింది, రెండవ మాసము మొదటి దినము మొదటి పునరుద్ధానంలో నన్ను ప్రవేశపెట్టావు, అయినప్పటికీ నాలో ఇట్టి కార్యము కలిగి ఉండకపోవడానికి గల కారణము ఒకవేళ అటువంటి మస్ట్ ఏమైనా నాలో ఉన్నదేమో, అటువంటి దుర్మార్గత నాలో ఉన్నదేమో, అటువంటి భయంకరమైనటువంటి ఆలోచన తలంపులు బుద్ధులు లేక ఆలోచన విచక్షణ ఒకవేళ నా జీవితంలో ఉన్నదేమో, దాన్ని విడిచిపెట్టి రోమా 12:9 ప్రకారం చెడ్డదానిని విడిచిపెట్టి ఏం చేయాలంట? మంచి దాన్ని హత్తుకోవాలి. మంచిదేంటి? శ్రేష్టమైనవి నీకు అనుగ్రహించినాడు, శ్రేష్టమైనవి నీకు అనుగ్రహించినాడు. మనోహరమైన స్థలంలో పాలు పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చినాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ మహిమను విడిచి ఈ తుచ్చమైనటువంటి నీచమైనటువంటి ఆ క్షణికాలంలో కంటికి ఆ క్షణంలో కనబడి మాయిపోయి ఆవిరి వంటి బుడగ వంటి నీటి బుడగ లాంటి ఈ యొక్క జీవితం కొరకై నీ జీవితాన్ని ఎంతవరకు వెంపర్లాడుతూ రాకపోతుంటావు. ఎంతవరకు నువ్వు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా దేవుని యొక్క భయం లేకుండా నువ్వు జీవించేవాడుగా ఉంటుంటావు. కీర్తన గ్రంథం 14 అంటాడేమని, దేవుని యొక్క భయము లేకవారు, దేవుని యొక్క భయము లేనివంటి వారు ఆహారమును తినుచున్నారంటాడు. కీర్తన గ్రంథం 14 అలాగే 53 కూడా చెప్తూ రాగదొస్తుంటాడు. ఈనాడు నువ్వు ఎట్లాగుంటున్నావు? దేవుని భయపడి వాడుకుంటున్నావా? దేవునికి విధేయుడై వాడుకుంటున్నావా? దేవునికి లోబడి వాడుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మాట చెప్పినా వినేవాడిగా ఉంటున్నావా? వినేవాడిగా ఉంటే కనుక నీలో దేవునికి అర్హమైన పాత్రగా ఉండడానికి నీలో ఉన్నటువంటి చెడునంతటిని తీసివేసి ఏది ఉత్తమమైనదో, ఏది న్యాయమైనదో, ఏది యోగ్యమైనదో దాన్ని వెతికి ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? చాలాసార్లు చెప్తున్న మాట గుర్తుంది. అది మీకా గ్రంథము 6:8 చదవండి ఒకసారి. మనుషుడా, నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటయు, అమ్మా కనికరమును ప్రేమించుటయు, అమ్మా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఏమడుతున్నాడా నిన్ను? ఏమైనా ధనధాన్యాలు తెమ్మంటున్నాడా? కోట్లు తెమ్మంటున్నాడా? లేదా ఇంకేమైనా తీసుకురమ్మంటున్నాడా? ఏమీ లేదు. ఏమడుతున్నాడు? అది ప్రేమ కలిగి ఉంటాయు, దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో నడుచుకుంటాయు, ఆయన కొరకు నమ్మకంగా జీవించడం. ఇదే కదా నేను కోరుకుంటున్నాడు. అబ్బాయి ఆ న్యాయం ఎక్కడుంది? మాకు అంత అన్యాయమే కదండి. మా బ్రతికే అన్యాయము, మన మాట దేవునికి విరోధము, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏది లేదు. ఆయాసము దుఃఖముతోనే మన జీవితాన్ని వెలబుచ్చేవారుగా కనబడుతున్నా చూస్తున్నాం. ఇదే కదా దేవుడిని కోరుకుంటున్నది. ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలంటే చెడుని విసర్జించి ఏం చేయాలంట? మంచిని హత్తుకోవాలి. ఏది ఉత్తమమైనదో, మనుషులు నీకు ఏది ఉత్తమమైనదో నీకు తెలియబడుతుంది. ఆయన చెప్తున్నాడు. నువ్వు దీన్ని అనుసరించి నువ్వు నడిచినట్లయితే దేవుడిని దీవించేవాడుకుంటా. కనుక ఒక్కసారి ఆలోచించుకున్నాం, దేవుని భయపడి వాడుకుంటున్నామా? దేవునికి భయపడి చెడుని విసర్జించే వారికి కనబడుతున్నామా? ఒకసారి పరీక్షించుకొని ఆయన బలలో ఎక్కించడానికి మొదటి ఘనమైన పాత్రలో మొదటి మాట నీకు చెప్తూ రాగతొస్తున్నాడు. రెండవది చూసినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14 యెహెజ్కేలు గ్రంథము 14 3వ వచనం చదవండి ఒకసారి.
ఆ, మనుషులు తమ హృదయములలో మా విగ్రహములను నింపుకొని దోషము పుట్టించుచు ఏం చేస్తున్నాడమ్మా? అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఏం చేస్తున్నట? వారి యొక్క హృదయములలో విగ్రహాలను పుట్టించుకొనిచ్చు. వారి హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండట్లేదు. ప్రభు చిత్తమైతే హృదయాన్ని గురించి నేను చెప్పాలనుకున్నాను ఇందాక, అలా ఈ వారం దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ దేవుడు ఎందుకో తలంపు మార్చాడు దాన్ని. ఆ హృదయము చాలా దుష్టమైనది. దుష్ట హృదయం గురించి ఒక 8 రకాలైన అనుభవాలు ఉన్నాయి. అసలు దాని గురించే మాట్లాడదాం అనుకుని ముందుగా నా తలంపు ఎందుకో దాని గురించి ఆలోచించాను, చూశాను, కొన్ని దొరుకుతున్నా. కానీ ఎందుకో మళ్ళీ మనసు మార్చి దేవుడు రాత్రి నాకు మళ్ళీ ఏం చెప్పమంటా ప్రభు అంటే ఇది వెళ్ళరా అన్నాడు. ప్రియ సోదరుడు సోదరి, రెండవదిగా ఘనహీనమైన పాత్ర అనగా దేవునికి ఇష్టము లేనిది ఏంటంట? హృదయములలో విగ్రహములను నిలుపుకొనుచు దోషమును పుట్టించు అభ్యంతరములు ఎవరెదురు వేసుకున్నారు? మనదటే. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసుకునేటువంటి అనుభవాలు, దేవునికి కాదన్నది, దేవునికి వద్దన్నది. విగ్రహం అంటే ఏదో ఒక పటం తెచ్చి, దేవుని యొక్క పటం తెచ్చి అడబెట్టి దాన్ని పూజిస్తే అది విగ్రహం అయిపోదు. ఏమైపోదమ్మా? విగ్రహం అంటే ఏంటి? విగ్రహం అంటే ఏంటి? నేను అన్నదే విగ్రహం, ఇంకేమీ లేదు. నేను అన్నదే విగ్రహం మన దాంట్లో. అంటే నాకన్నా, నేనే, నాదే, నేను లేకపోతే, నేను ఉండకపోతే, నేను వెళ్ళకపోతే, నేను చేయకపోతే గండి నువ్వైతే ఇంకేముంది. అందుకనే వారి ముందు ఏమనుకున్నారంట? ఏమనుకున్నారు? అది చదవండమ్మా. నా ముఖం కాదు, దాంట్లో చూడండి, వాక్యం చూడండి. అభ్యంతరములను వారి ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. అనేక అభ్యంతరాలు. నేనే, నాదే, నేను లేకపోతే అబ్బో ఎంత ఈ సంఘం సాలేమే లేదు అసలు. జాగ్రత్త ప్రియ సోదరుడ సోదరి. నీ హృదయంలో ఏం పెట్టుకుంటున్నావు? దేవుని గురించి ఆలోచించేవాడికి కనబడుతున్నావా? దేవుని యొక్క రూపాన్ని నీ యొక్క హృదయంలో కొలిచేవాడిగా ఉంటున్నావా? దేవుని యొక్క నామాన్ని నువ్వు ఉచ్చరించేవాడిగా కనబడుతున్నావా? అటువంటి నామాన్ని ఉచ్చరించినటువంటి వాడువై దేవునికి అవిధేయుడుగా లేక పనికి మాలినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ జీవితాన్ని ఎదుటించుకొని సంతోషించేవాడుగా కనబడుతున్నావా? జాగ్రత్త. ఘనహీనం, దేవునికి విరుద్ధమైనటువంటి బ్రతుకు. అదే ఘనమైన పాత్రలో రెండవ మాటగా ఏమన్నదో చూస్తారా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. అంటే ముందు అవి చెప్పిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ అక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు మీరు దానికి దీనికి. కాబట్టి మీరు అమ్మా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చాలు అనగా మొదట అది వెతుకుడి అంటే నీ హృదయంలో ఏముండాలి? మొదట అన్ని విషయములలో ఆయన ఆధిపత్యం ఉండాలా. అన్ని విషయములలో ఆయనే ఉండాలా. ఏది నువ్వు తలపెట్టినప్పటికీ, ఏది నువ్వు ఆలోచించినప్పటికీ, ఏది చేయాలనుకున్నప్పటికీ అన్ని విషయాలలో కూడా మొట్టమొదటి స్థానము నీవు ఇవ్వవలసింది ఎవరికి ఇవ్వాలమ్మా? కానీ మన వారికి ఇస్తాం అమ్మా. అబ్బో, మనకు నచ్చిన వాళ్ళకి ఏదైనా చేయాలంటే అన్న ముందు మీరు ఇచ్చేయండి, నాకు మీరు ఇచ్చేయండి, మీరు ఇచ్చేస్తే బాగుంటుంది. మీ చెయ్యి అయితేనే అబ్బో ఎక్కడికో తీసుకెళ్ళి కింద పడుతుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. మీ చెయ్యిస్తే నాకు, మీ చెయ్యేస్తే నాకు, మీరు చేస్తే మీరుంటే. జాగ్రత్త. విగ్రహం అంటే మీ హృదయాల్లో విగ్రహాలను పెట్టుకొనచ్చు. దేవునికి అన్యాక్రాంతంగా జీవిస్తూ మీ యొక్క అపవాదములందరినీ మీ ముందుంచుకునేటువంటి పరిస్థితి నుండి మీరు తీసివేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి కార్యము అనగా అన్ని విషయంలో కూడా దేవుణ్ణి అత్యధికమైనటువంటి స్థానంలో మొదటి స్థానంలో నువ్వు ఉంచినట్లయితే, దేవుణ్ణి ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంచినట్లయితే, నువ్వు ఏది మొదలుపెట్టినప్పటికీ అన్ని విషయాల్లో కూడా నువ్వేం చేయబడతావు?
ఏం చేయబడతామా? వర్ధిల్లేవాడిగా ఉంటావు, అభివృద్ధి చెందేవాడిగా ఉంటావు, ఎంతగానో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళేవాడిగా కనబడతావు. ఎన్నో రకాలుగా నీ యొక్క జీవితం ఎంతో ఉన్నతమైనదిగా కనబడుతున్నా చూస్తుంది. లోకమంతా చూసి మరి ఏంటిది ఈయనేంటి వచ్చినప్పుడు ఎట్లా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే అబ్బో ఈయన స్థితి ఎక్కడికో పోయింది. కారణం ఏమిటి? నీ స్థానము, నీ ఇవ్వవలసిన స్థానము అన్ని విషయములలో కూడా ప్రథమ స్థానమును వానికి ఇచ్చినట్లయితే, ఆ ప్రథమ స్థానాన్ని నువ్వు ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా కనబడుతున్నా చూస్తుంటాడు. మొదట ఆయన్ని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు. కానీ మనం అవన్నీ వెతకం. అందుకే మీ హృదయాల్లో విగ్రహాలను ఉంచుకొని ఏమన్నాడు? ఏం చేస్తున్నారు మీరు? అపవిత్రమైనవన్నీ కూడా మీ ముందెట్టుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, అయ్యలేదు నా కుమారుడా, నాకు ఇష్టమైంది నువ్వు చేయి, నేను చెప్పింది నువ్వు చేయి. నా అధికారం కింద నువ్వు ఉన్నట్లయితే, దేవుని అధికారంలోకి నువ్వు లోబడినట్లయితే, దేవుని అధికారం కింద నువ్వు జీవించినట్లయితే, దేవుని అధికారం కింద నువ్వు బ్రతికినట్లయితే నువ్వు ఆశీర్వదించబడేవాడుగా కనబడుతున్నా చూస్తుంటావు. ఒకవేళ మనిషిని వాని కింద నువ్వు ఉన్నట్లయితే కనుక నువ్వేనాడు నువ్వు ఆశీర్వదించబడలేవు. దావీదు జరిగినాడు అది. దావీదు చెప్తున్నాడు అన్ని విషయాల్లో కూడా. దావీదు నాయన అంటున్నాడు, నేను దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ చిరకాలము నేను దేవుని సన్నిధిలో ఆ మోకరిల్లేవాడికి కనబడతాను, లేక చిరకాలము దేవుని సన్నిధిలో నేను జీవించేవాడిగా కనబడుతాను. 23 అధ్యాయం చెప్తాడేమని. ఎల్లకాలము కూడా అన్ని విషయంలో కూడా. కానీ దేవుని యొక్క విషయాల్లో కొన్ని విషయాల్లో దావీదు తప్పిపోతున్నా వచ్చినాడు. 4 విషయాల్లో తప్పిపోయినాడు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడమ్మా? ఈయన నా హృదయాను సారుడు. కారణం ఏంటి? అన్ని విషయాల్లో కూడా మొట్టమొదటిగా దేవుని వద్దకు వెళ్ళేవాడు. ఏది వచ్చినప్పటికీ కూడా చిన్న శ్రమ రాగానే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. యెహోషాపాతు ఏం చేశాడమ్మా? పెద్ద సైన్యం వచ్చింది, ముట్టడేసింది, అన్నీ ఉన్నాయి. అయ్యో రాజా, అయ్యో ఏమైపోతుందయ్యా, మేమందరూ చనిపోతామయ్యా, చాలామంది వచ్చారు, అయిపోయింది మన పని. అయితే యెహోషాపాతు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏం లేనటువంటి వాడిని అయ్యా, నన్ను కరుణించయ్యా, ఇంత సైన్యం వచ్చింది, దీన్ని నేనే మాత్రము చేయలేను, జయించడానికి శక్తి లేదు, అంత సైన్యం నా యుద్ధ లేదు. యెహోవా యుద్ధ విచారణ చేసినాడు చాలాసార్లు. ఆయన చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి వారు కొట్టుకుని చచ్చిపోయారట. ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం, ఎన్నో అనుభవాలు ఉన్నాయి దీంట్లోనూ. కానీ మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడమ్మా? దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇవ్వబట్టి అతను ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఆ శత్రువుల మీద విజయం పొందిన వాడిగా కనబడుతున్నాగా చూస్తున్నాడు. దావీదు నాడు ఒకనాడు పలానా సైన్యం మీదకి మనం వెళ్ళాలి, వీళ్ళని జయించాలని అంటే అన్నాడు. ఏమని? అయితే మన సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టు అని అన్నాడు. అక్కడే పడిపోయాడు, అక్కడే ఓడిపోయాడు. అంటే తన స్థానాన్ని తను ఎరిగినవాడు, నేనే రాజుని, నేను లెక్కిస్తే ఎంతమంది చూస్తే వారి మీదకి వెళ్ళి జయించవచ్చు అనుకుంటున్నాడు. దావీదులో పతనాలు కొన్ని చూడవచ్చు మనం. కానీ తర్వాత ఒప్పుకుంటున్నాడు, అయ్యో ప్రభు, నేను చేసిన తప్పే, ఆ మందసాన్ని తెచ్చే విషయంలో కూడా తప్పే. ఆ వజ్జా చనిపోవడానికి కారణం ఏమిటి? వజ్జా ఎవరు? వజ్జా అనేవాడు ఎవరండమ్మా? ఎవరు? ఓ ప్రవక్త, ఓ సేవకుడు. ఆ బంధసం తెచ్చినప్పుడు ఆ దావీదుకి చెప్పాలా, ఓ దావీదా, ఇంకా తేకూడదు, మనం ఎడ్ల బండి మీద తేకూడదు, దాన్ని మోయాల్సింది లేవీయులు మోసుకురావాలి. దాన్ని ఇలా తేవడం దానికి అన్యక్రాంతం, అది నిష్టం చెప్పిన చేయడానికి ఒప్పదు అంటే సరిపోయేది. కానీ దాన్ని గద్దించలేకపోయాడు. అందుచేత అక్కడ వజ్జా మరణించాడు. ఆ తర్వాత, ఆ చనిపోయిన తర్వాత దావీదు తన తప్పు ఏంటో ఎరిగి అప్పుడు మళ్ళా సేవకుల్ని లేక యాజకుల్ని అందరినీ పిలిచి వారితో మాట్లాడి ఎలా చేయాలి ఏంటి చేసి వారందరితో సంప్రదించి అప్పుడు లేవీని పిలిచి అప్పుడు ఆ మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కారణం ఏమిటి? కొన్నిసార్లు మనం దేవుని మీద ఆధారపడం.
ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా కావాలనుకున్నప్పుడు దేవునితో మన సంబంధాలు ఉండవు. మన ఇష్టానుసారంగా మన ఆలోచనలు, సొంత ఆలోచనలు బట్టి, సొంత తలపులను బట్టి, అదే మీరు మీ హృదయంలో విగ్రహాలను నింపుకున్నారంటే మన సొంత ఆలోచన బట్టి, సొంత తలపులను బట్టి, మన సొంత ఇచ్చలను బట్టి మన ఇష్టానుసారంగా నడిచేవారుగా కనబడుతులాగా చూస్తుంటాం. మన ఇష్టానుసారంగా మనం పనులు చేసేవారుగా కనబడుతులాగా చూస్తుంటాం. అందుకే మన జీవితాల్లో విజయం పొందలేని వారికి ఉంటాం. అయితే దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనము చెవి ఎగ్గుతామో, ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం పైన ఉంచుతామో, ఆయన్ను ముందుగా ఉంచినటువంటి వారు ఎప్పుడు కూడా ఏం చేయబడలేదమ్మా? ఏం చేయబడలేదు? సిగ్గుపడలేదు, ఓడిపోలేదు. ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఏమున్నది? ఎవరైనా ముందు జనమంతా భయప్రాంతులు అయిపోతున్నారు. అయిపోయి అది ఎంత ఎర్ర సముద్రం అంటే అబ్బో 4 తాళ్ళు ఎత్తు, 4 తాళ్ళు 5 తాళ్ళు ఎత్తు ఉన్నది సముద్రం. దేవుడు పాలు చేయడానికి మనస్కరించినప్పుడు మొట్టమొదటిగా మందసమును మోసుకొని వారి పాదములు వారి అడుగు పెట్టినప్పుడు అవేమైపోయినాయి? 2గా అంటే స్థానం వారికి ఇచ్చారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చారు కనుక వారు విజయం పొందిన వారు కనబడుతులాగా వస్తున్నారు. మందసం దాటింది, మందసం వెళ్ళింది. ఇశ్రాయేలు వరకు కూడా వారు సముద్రం ఒడ్డునే ఉన్నారు మందసంతో పాటు. వారందరూ దాటిన తర్వాత మందసం దాటింది, వారు పైకి ఎక్కారు. అంతే. ఏమైపోయిందమ్మా? 2 కలిసిపోయి ఐగుప్తుల మధ్యలో ఉండి కొట్టుకుపోయారు. ఎంత భయంకరమైనటువంటి జీవితము! ఈనాడు నీ యొక్క నా యొక్క బ్రతుకులు కూడా దేవుని యొక్క సన్నిధిలో అట్లాగే ఉంటున్నాయి. 2వ పాత్రగా దేవునికి నిన్ను అర్పించుకునేవాడిగా ఉంటున్నావా, లేక దేవునికి నువ్వు మొదటి స్థానం ఇచ్చేవాడిగా కనబడుతురాగలుగుతున్నావా, లేక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించేవాడిగా కనబడుతురాగలుగుతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. ఏ విషయంలో దేవుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావో, నిజమే ప్రభువా, నిన్ను కాదనుకొని, నిన్ను వద్దనుకొని, నిన్ను విడిచిపెట్టి నా విగ్రహాన్ని నిలబెట్టుకొని నాకు సాధ్యం దాన్ని అంతలో కూడా ముందెట్టుకుని నేను ఎంతో శ్రమపడి బాధపడి హింసించబడుతూరాగా చూస్తున్నాను. అయితే వాటన్నిటిని తప్పించి నీకు అర్హమైన పాత్రగా నిన్ను ముందుంచేవాడిగా, అన్ని విషయాల్లో నిన్ను పయనించేవాడిగా నన్ను ఉంచినందులకే నీకు వందనాలు. ఒకవేళ ఆ విషయంలో ఒకరు తప్పిపోతే ఇక నుండైనా సరే ప్రభా, నాకు ప్రతి కార్యంలో ముందు నీవే నాకు ఆధారభూతుడుగా, నాకు సంభూతుడుగా, లేక నాకు కలిగిన వాడుగా, అన్ని విషయాల్లో మొదటి స్థానం నీకు ఇస్తానయ్యా అని ఒప్పుకుంటే నేను క్షమించగలిగేటటువంటి వాడు. అటువంటి వారు ఆ బలలో చేయడానికి యోగ్యులు. 3వదిగా చూసినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథం 2:21 వచ్చినాం. ప్రకటన గ్రంథం 2:21 వచ్చినాం. అమ్మా, మారు మనసు పొందుటకు నేను మీకు సమయం ఇచ్చితిని, కానీ మీరు నిరాకరించితిరి. అమ్మా, ఇంకొద్దులేక అన్నీ వద్దులేమ్మా, దాన్ని ఇంటికి చదువుకోండి. మీరు మారు మనసు పొందుటకు నేను మీకు సమయం ఇచ్చితిని, కానీ మీరు ఏం చేశారు? దాన్ని లక్ష్యపెట్టలేదు, నిరాకరించినారు, కాదన్నారు, విడిచిపెట్టినారు, దాన్ని తుడిచిపెట్టినారు. కానీ ఆయన సమయం ఇచ్చినప్పుడు నువ్వు లోపడి ప్రభువాని నీ పాపం చేస్తున్నానని ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్లయితే నేను క్షమించే దేవుడు. 3వ పాత్ర ఎట్టిదంట? దేవునికి అవకాశం ఇస్తున్నాడు, నీకు సమయం ఇస్తున్నాడు, మారు మనసు పొందడానికి నీకు అనేక రకాల తరుణాలు ఇస్తున్నాడు, నీ పాపాలను ఒప్పుకోవడానికి అనేకమైనటువంటి తరుణాలను లేక అవకాశాలు నీకు కలుగు చేసేవాడుగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. కానీ నువ్వేం చేయట్లేదు, దానికి లోబడని వారుగా కనబడుతున్నాం, దాన్ని తృణీకరించిన వారుగా కనబడుతున్నాం. కానీ వాటి కొరకే మనం ప్రోట్లాడే వారుగా కనబడుతున్నాం. ఘనమైన పాత్రగా ఉండాలంటే ఏం చేయాలంట? 28:13 సామెతల గ్రంథము 28:13 చూసినట్లయితే తమ అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. చదవండి ఒకసారి మాట. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందేటట్టు వాడు. నీ విడిచిపెట్టాలో నీకు సమయం వచ్చినాడు దేవుడు. ఇంకా 2026 సంవత్సరము ఫిబ్రవరి 2వ మాసము 1వ తారీఖు మొదటి పునరుద్ధానాన్ని దేవుడిని చూడడానికి నీకు అవకాశం ఇచ్చినాడు. ఈ యొక్క దినాన్ని చూడక ఎంతోమంది కన్ను మూసిన వారుగా ఉన్నారు.
ఈ దినాన్ని చూడాలని, సంతోషించాలని, ఆనందించాలని, గొంతులు వేయాలని, ఎంతో ఉల్లాసించాలని ఎంతోమంది ఉన్నారు. కానీ వారి లేనికి ఆధిక్యత, వారి లేని ధన్యత ఈనాడు భూమి మీద ఉన్నటువంటి నీకు నాకు ఇచ్చినాడు. కారణం నీ బలము, నీ శక్తి, లేక నువ్వు వాడేటువంటి మందులు నీ యొక్క శక్తి కాదు, దేవుని కృప. ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు నీ యొక్క పాపం ఒప్పుకోవడానికి, నీ శాపం ఒప్పుకోవడానికి, నీ తప్పిదాలను ఒప్పుకోవడానికి, ఇంకానూ నీ యొక్క సన్నిధిలో ఆ బలం ఎందుకు చేరడానికి ఇంకానూ నీకు అవకాశం ఇస్తున్నాడు. అతిక్రమంలో ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు, దాచిపెట్టుకునేవాడు వర్ధలాడు, నాశనం అయిపోతాడు. జాగ్రత్త. 3వ పాత్రలోకి వచ్చాం. ఎలా ఉంది నీ పాత్ర? దేవునికి ఒప్పుకునేవాడు ఉంటున్నావా? దేవుని యొక్క మాట ఒప్పుకునేవాడు ఉంటున్నావా? సమయం ఇస్తున్నాడు నీకు ఇంకాను. ఇదిగో ఈ మిక్కిరి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఒకవేళ ఈ సమయాన్ని నువ్వు నిర్లక్ష్య పెడితే, ఈ సమయాన్ని నువ్వు కాదనుకుంటే, రేపు నీ పరిస్థితి ఏమవుతుందో, రేపు నీ స్థితి ఎట్లా ఉంటుందో, రేపు నీ యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయో నీకు తెలియదు. నేడు అనే సమయం ఉండగానే నువ్వు నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో. 38వ అధ్యాయం 20 యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. యెషయాతో చెప్తున్నాడు. ఏమన్నాడు? ఓ హిజ్కియా, నీకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది కాబట్టి నేడు చనిపోతావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి సమయం ఇచ్చాడు. సమయం ఇవ్వగానే ఏం చేశాడు హిజ్కియా? అమ్మా, నా ఆస్తి ఎంత ఉందో తీసుకురండి, నాకు ఎంత ఉందో తీసుకురండి, ఇలా తీసుకురండి, మీకు అందరూ పంచుతాను, ఇలా చేస్తాను, మీరు ఎలా ఉండాలో చెప్తున్నాను అన్నాడమ్మా? అనలేదు. ఏం చెప్పలేదు. ఆ మాట విన్నాడంతే. ఆ మాట ఆ చెవిని పడిందంతే. వెంటనే తన ముఖాన్ని గోడ వైపుకి తిప్పినాడు. తనకున్నటువంటి ఆ సమయాన్ని, తనకున్నటువంటి ఆ సమయాన్ని వ్యర్థము చేయకుండా వెంటనే గోడ తిప్పి, అయ్యో ప్రభువా, నేను ఎట్లా జీవించానో నీకు తెలీదా? నేను ఎట్లా బ్రతికినానో తెలీదా? ఎంత యథార్థంగా జీవించానో తెలీదా? ఎటువంటి నీ విషయమై ఎటువంటి కార్యాలు చేస్తూ రాగలిగినానో నీకు తెలీదా? దయచేసి జ్ఞాపకం చేసుకో. ఒక్క మాట అన్నాడంతే. సమయాన్ని పోనీయకుండా చెప్పినాడు. అది వచ్చా ప్రవక్త చెప్పినాడు. చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆ రాజు దర్బార్లో ఉండి వెళ్ళక ముందే, ఆ రాజగుమ్మము దాటక ముందే, ఆ ప్రవక్త రాజగుమ్మం దాటక ముందే, రాజు గ్రంథంలో ఉంటుంది. ఈ మాట చూపించడం మీకు, ఎందుకంటే సమయం పడుతుంది ఇవన్నీ చదివించాలంటే. అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రాలేదు. ఆ రాజగుమ్మంలో ఉండగానే దేవుడు మళ్ళీ అతనితో మాట్లాడినాడు. మరలా వెళ్ళి ఆ యెషయాతో చెప్పేమని, మరలా హిజ్కియాతో చెప్పేమని, మరలా నీకు 15 సంవత్సరాలు నీ మొర విన్నాను, నేను నీ మొర ఆలకించినాను. అంటే ఆ సమయం, కొద్ది సమయంలోనే, ఒకవేళ ఆ సమయాన్ని నిర్లక్ష్య పెట్టుంటే కనుక, అతను ప్రార్థన చేయకపోయి ఉంటే కనుక, అయ్యా నేను చచ్చిపోతానా, అయ్యా నేను ఇలాగుంటానా, ఇంకైతే నేనేం చేయాలి, నా భార్య పిల్లలేంటి, ఎలా వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళందరూ ఒకసారి రమ్మండి, వారితో మాట్లాడాలని ఒకవేళ ఆలోచించినట్లయితే తన జీవితం ఏమై ఉండేదో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఈనాడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. ఈనాడు నీకు కూడా ఒక మంచి అవకాశాన్ని, తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడు కనబడుతున్నాడు. కానీ ఈ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నట్లయితే కనుక, ఈ సమయం దాటితే మళ్ళా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు ఏమవుతావో నీకు తెలీదు. అన్నీ మన సమయాలు మన కాలగతులు మన చేతుల్లో లేవు. ఒక సంఘటన చెప్తాను, ఎవరో కాదు, మన సోదరుడు భక్సింగ్ గారు ఒక కాన్వకేషన్లో మాట్లాడుతున్నాడు, స్పీచ్ ఇస్తున్నాడు. మంచి మాట్లాడుతున్నాడు. మా చెప్తున్నాడు, అన్ని వాక్యాలన్నీ చెప్పినంత. ఇదిగో నేడే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈ క్షణమందే నువ్వు దేవుని నమ్మి విశ్వసించి రక్షణ పొందినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్తున్నాడు. ఓ సీనియర్ రికార్డింగ్ డ్యాన్స్ ఆవిడే ఈ మాట వింది, ఆ సభలోకి వచ్చింది, విన్నది, మనసు మార్చుకుంది, మార్పు నొందింది, తన బైబిల్లో రాసుకుంది. ఈరోజు నాకు ఒక ప్రోగ్రాం ఉంది, నేను రేపు పొద్దున్న మళ్ళీ తిరిగి మారు మనసు పొందుతాను, నా పాపలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుంటాను,
నా పాపలన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకుని క్షమించి ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు పని నేను చేయను కనుక వీటన్నిటిని నేను ఒప్పుకుంటానని చెప్పింది అని తన బైబిల్ రాసుకుని ఆ మీటింగ్ అయిపోయింది. ఆయనతో చెప్పింది తెలిపింది. అబ్బాయి లేదమ్మా, నేడే ఆ మాట రింగమంటుంది. కానీ ఆమె ఆ రికార్డింగ్ డాన్స్కి వెళ్ళే ఆ సమయంలోనే మధ్యలోనే యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి అది. అంటే ఆ సమయం ఉంది, రేపు రాసుకుంది కదా మరి రేపు అని. అమ్మ ఏమైంది? దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు జాగు చేస్తున్నావు? ఎందుకు దాన్ని కాలయాపన చేస్తున్నావు కదా వస్తున్నావు? ఎందుకు కాదంటున్నావు? ఇంకాను ఒకవేళ ఈ సమయం నువ్వు దాటినట్టయితే ఈ యొక్క మందిరం దాటిన తర్వాత నీ జీవితం నీది కాదు. నువ్వు బ్రతుకుతావన్న నమ్మకం లేదు. ఎన్నోసార్లు నేను చెప్పగలను. నా జీవితంలో కూడా అనేక సార్లు మనం తట్టినప్పుడు కూడా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నన్ను కరించేవాడిగా కనబడుతున్నాగా వచ్చినాడు. అది మనుషుల వైపు చూసినట్లయితే ఏమో ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది వెంటనే వెళ్ళాడు, చనిపోయింది. ఆయన వెళ్తున్నాడు, దారిలో వెళ్తున్నాడు. ఎవరమ్మంటే ఇలాగ తీర చూస్తే బైబిల్లో రాసుకుని ఉంది. అయ్యో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది, ఎంత భయంకరమైనటువంటి జీవితం అది, ఎంతో భయంకరమైనటువంటి అనుభవాల్లో ఆమె జీవిస్తరాగత వచ్చింది. ఇంకా ఆమెలో రక్షణ లేదు, చనిపోయింది, అయిపోయింది, టైం అయిపోయింది. ఏం చేయగలం ఇప్పుడు? మళ్ళీ తిరిగి రాగలదా? కానీ దేవుడు నీకు ఇంకనూ అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, ఇంకనూ నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సమయాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టినట్లయితే, ఒప్పుకోకపోయినట్లయితే కనుక దేవుని యొక్క సన్నిధిలో నీవు తుడిచివేయబడేవాడుగా కనబడుతున్నాగా చూస్తుంటావు. ప్రియ సోదరుడా, ఒకసారి ఆలోచించి ఎట్లాగుంది. తమ అతిక్రమంలో ఒప్పుకునేవాడు కనికరము ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినవాడుగా ఉంటాడు. ఇంకా నువ్వు నీకు సమయం ఇచ్చినప్పుడు అలా విడిచిపెడతావా? ప్రియ సోదరుడా, 3 చెప్పాను, 3 పాత్రలు, ఇంకా 3 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇంకోసారి చూద్దాం, ఎందుకంటే నాకు సమయం సరిపోవట్లేదు, చాలా ఉంటుంది. ఎట్లా ఉంటున్నావు? దేవుడు నిన్ను అర్హమైన పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టమైన వాడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి విధేయుడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమని, విలపక్కలు ఏమని చెప్తున్నాడు? ఏమన్నాడు? మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థించినప్పుడు 58వ వచనం అంటాడు మాట. 57, 58 చదవండి ఒకసారి. నేను నీకు మొరలడుగా దినంలో నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకమని నీవు నాతో చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమై వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. నా జీవం ఇంకా నాలో ఉంచావు. నేను ప్రార్థించినప్పుడు, నేను ఒప్పుకున్నప్పుడు హిజ్కియా ఒప్పుకుంటున్నాడు, అయ్యా ప్రభువా, నేను ఎట్లాంటి వాడు, నన్ను వెరుగుతావు కదా, నా జీవితం అంతా నీకు అంకితం చేస్తున్నాను, దయతో నన్ను కరుణించవా అన్నప్పుడు ఆ రాజు దర్బార్ దాటక మునిపే మన ప్రవక్త అన్నాడు, హిజ్కియా, దేవుడిని యొక్క మరణ ఆలకించినాడు. ఎంత గొప్ప దేవుడు! క్షణములోనే మార్పు చెందింది జీవితం. మరలా తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ కలిగిన వాడిగా కనబడుతున్నాగా చూస్తున్నాడు. 15 సంవత్సరాల జీవితం కలిగిన వాడిగా కనబడుతున్నాగా చూస్తున్నాడు. ఆయుష్నిచ్చేది దేవుడు. నువ్వు ఆయన మాటలలో చెవిగినట్టయితే నీకు సమయం ఇస్తున్నాడు. ఒకవేళ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావా? లేక సమయానికి నువ్వు దేవునికి కాలయాపన చేసి ఇదిగో రేపు నాయనా ఇంకా ఒప్పుకుంటానులే, చేసుకుంటానులే, రక్షించబడిన పేరు మాత్రం ఉంది, కానీ నీ జీవితంలో దేవునికి అనుకూలమైనటువంటి జీవితం లేనటువంటి వాడవు. మొదటి పాత్ర ఏంటి అది అమ్మా? దేవునికి భయపడేటువంటి జీవితము. అయితే రెండవ పాత్ర దాంట్లోనే ఏంటి ఘనమైన పాత్ర ఏంటి? ఏం చెప్తుంది అమ్మా?
చెడ్డదానిని విడిచిపెట్టి మంచిదాన్ని విడిచిపెట్టి. కారణం ఏంటంటే దేవునికి భయపడమని చెప్తుంది. నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో ఒకసారి ఆ బల యొద్దకు వెళ్ళే ముందు పరీక్షించుకో. రెండవదిగా చెప్తుంది, ఏమని చెప్తుంది? అమ్మా, వారి యొక్క హృదయములలో విగ్రహములను పెట్టుకొని అసహ్యమైనవన్నీ వారు చేసుకొని వారి ముందర పెట్టుకుంటున్నారు. అయితే ఘనమైన పాత్ర ఏం చెప్తుంది? ఒరి పిచ్చివాడా, ఓరి వెర్రివాడా, ఓరి తింగరవాడా, మొదట నీవు ఆయనకు స్థానమే. మొదట నీ స్థానమానికి అప్పుడు నీవు నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. కానీ ఆయన సమయోత్తరంగా సమయం లేదండి, అబ్బాయి లేదండి, అబ్బాయి పొద్దున్న లెగ్గాని అలా చేయండి, ఇలా చేయండి, ఇలా వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇలా చేయండి, అలా చేయండి. ఏది దేవుని యొక్క సమయానికి దేవునికి ఇవ్వడానికి సమయం లేదండి. లేకపోతే దేవుడి దగ్గర కూడా స్థానం లేదని చెప్తాడు. మొదట నీ యొక్క స్థానము ఆయనకి ఇచ్చినట్లయితే ఉంటుందో లేదో, ఇస్తున్నావో లేదో ఒకసారి నిన్ను పరీక్షించుకో. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఎత్తుకుంటున్నావో లేదో పరీక్షించుకో. ఆయన మొదటి స్థానం ఇస్తున్నావో లేదో పరీక్షించుకో. మూడవదికి ఆయన నీకు సమయం ఇస్తున్నాడు, కానీ నువ్వేం చేయట్లేదు. అమ్మా, తృణీకరిస్తున్నా, కాదంటున్నావు. కానీ ఆయన అంటున్నాడు ఏమని? నాదిగొచ్చి ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు, వారి జీవము నీ జీవం నాలో ఉంచినామని చెప్తున్నాడు. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత 58వ వచనంలో ఆ జీవం నీలో ఉందా? అట్లా జీవిస్తున్నావా? అట్లా బ్రతుకుతున్నావా? అటువంటి అనుభవం ఉంటున్నా రాగలతో వస్తున్నావా? ఘనమైనటువంటి పాత్ర ఉన్నట్లయితే ఆ బలలో ఎక్కించడానికి యోగ్యుడవు. ఒకవేళ ఘనమైనటువంటి అనుభవాలు, జీవితాలు, బ్రతుకులు ఒకరిని జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఇప్పటికైనా సరే విడిచిపెడితే క్షమించగలగా శక్తివంతుడు. కనుక అట్టి అనుభవము, అట్టి స్థితి మనము కలిగిన వారమై ప్రభు యొక్క శరీరక్తాల్లో ఎక్కించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. చేయడానికి మరి సిద్ధపడట్లో సహాయపడుతున్నాం. యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొంది తిని ప్రభు అయిన యేసు తన అప్పగిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటుకాయ దీనిని చేయడం చెప్పింది. దగ్గర తండ్రి నీ ప్రేమ కొరకు వందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకే చనిపోయారు, పాత పెట్టుబడ్డారు, తిరిగి లేచారు దేవా. మరి గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మరి కర్ర మట్టివి కాదు కానీ అతనికి కొన్నేమో ఘనత కొన్ని ఘనహీనతను వాడబడతాయని మరి ఆ యొక్క సెలవు ఇచ్చిన రీతిగా ప్రియమైన తండ్రి ఎన్ని పాత్రలు ఉన్నా కానీ యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా మేము ఉండు కొరకే సిద్ధపరచుకుంటారండి. ఈ బలలో పాలు పొందుట కొరకు అర్హత మాకున్నదా లేదా అనేది ఈ పాత్రల ద్వారా మరి 3 పాత్రలు చూపిస్తూ వచ్చాడు నీ కుమారుడు. వాటి ద్వారా మేము పరీక్షించుకున్న వారమే చేయవేయడానికి సహాయపడుతున్నారండి. దేవా ఇసుతో కడగండి, హిమం కంటే తెలగుంట్లుగా చేయండి. లేని పక్షాన దేవా మరి మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారని చెప్పినా అలాంటి శిక్షకు పాత్రలు కాకుండా సాయం చేయండి, కృప చూపించండి దేవా. మరి బలను దీవించండి, కృపతో నింపండి దేవా. మమ్మను కడగండి, శుద్ధీకరించండి, వాక్యానుసరమైన జీవితాలు మాలో ఉంచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
వాక్యం వినడమే కాదు, దాని ప్రకారము నేర్చుకోవాలా. మీకు గత వారం చెప్పినాను, పావురైలు పాట నేర్చుకున్నాయి కానీ దాని ప్రకారము నడవలేక జీవాన్ని కోల్పోయాయి. మీరు వింటున్నారు కానీ నడవలేకపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు తన మరి దాసుల ద్వారా, మరి గొప్ప గొప్ప హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, కానీ నిర్లక్ష్య పెడుతున్నాం. అట్లా మనం ఉండకూడదు. నిర్లక్ష్యంతో ఉంటే మనం బలహీనం అయిపోతాం, రోగులము. చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. అలా ఉండకూడదు. పరీక్ష చేసుకోవాలా. దేవునికి తగినట్టుగా నడవాలి. మనం బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే. ఫిలిప్పి 1:21 బ్రతుకుట నా మట్టుగా అయితే క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తు కొరకు బ్రతకపోతే ఎందుకు ఈ జీవం? ఈనాడు మన జీవితాల్లో క్రీస్తు కొరకు బ్రతకడం లేదు. మన కొరకు మనం బ్రతుకుతున్నాం. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నాం, దేవుని ప్రార్థించలేకపోతున్నాం, సమాజ కూడికలకు రాలేకపోతున్నాం. ఈ లోకంలో మన దేహాలను సుఖపెట్టుకుంటే పరలోకం మనకు ఉండదు. ధనవంతుడు సుఖపెట్టుకున్నాడు, పాతాళాన్ని సంపాదించుకున్నాడు, ఏడ్చాడు, యాతన పడుతున్నాడు. అయితే లాజరు దరిద్రం అనుభవించాడు, దేవుని కొరకు నీతిగా బ్రతికాడు, పరలోకంలో సుఖపడుతున్నాడు. మరి రెండిట్లు ఏం కావాలి నీకు? సుఖాన్ని కోరుకుంటావా? దేవుని దూరం అవుతావా? దేవుని సన్నిధి రాలేవా? ఒక రాత్రి ఆల్నైట్ ప్రేయర్లో ప్రభు కోసం నీ జీవితాన్ని గడపలేవా? జీవితాన్ని పాడు చేసుకుంటున్నా. దేవుడు మాట్లాడుతున్నా కానీ ఏదో అలాగే చెప్తారులే అనుకుంటున్నా. లేదు లేదు లేదు, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఇంకా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సమయాన్ని అర్థం చేసుకోకు, అపవాది బారిన పడకు. ఒకసారి దేవుడు పరలోకం తెరిచి తలుపులు వేశాడంటే మరలా తీయడు. కనుక పరీక్షించి చేసుకోండి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలి. ఇంకా ఎవరికైనా వాళ్ళు అందకపోయి ఉంటే కూడా కనబట్లుగా చూపించండి. అందరికీ బలం అందిందని అక్కడ చూసుకోవాలి. మీరు చూడాలా. చేతులు నేను చూస్తాం కాదు. ఇంకా ఎవరెవరికి అయితే అందలేదు పొరపాటున. ఎందుకంటే మీకు ఇవ్వకూడదని కాదు, కొన్నిసార్లు పొరపాటు అంటే మీరు తీసుకుంటారా లేదా అని పొరపాటు జరుగుతూ ఉంటుంది తెలియక. అందరికీ అందిందని రొట్టె ఆఫ్ చేస్తూ ఉంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకైనా మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము, నా జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పి. ఆ ప్రకారమే భోజనం పెట్టడానికి పాత్రను ఎత్తుకుని, పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాణప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు దీని పాత్రను త్రాణప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రనిది త్రాగునోడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం నివేచింపగా తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుడికై తిని త్రాగుచున్నారు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు, రోగులను